మాది తుంగతుర్తి మండలం రామన్నగూడెం తండా గ్రామ పంచాయతీ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్యే గారు సూచన మేరకు నా పేరు ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. నా తరపున మా తండా ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈ రామన్నగూడెం తండా గ్రామ పంచాయతీకి అభివృద్ధి చేయడానికి ముందుండి నేను లైన్లో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఒక్క అవకాశం, నాకు ఉంగరం గుర్తు వచ్చినందున ఈ అవకాశం నాకు ఈ తండా గ్రామ ప్రజల తరపున నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి ఈ ఉంగరం గుర్తు మీద ఓటేసి నాకు స్వీకరించాలని తెలియజేస్తున్నాను. నేను ఈ గ్రామ పంచాయతీకి వెనకబడిన పనులు ఏమైనా ఉన్నాయో, సీసీ రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ, వీధి దీపాలు కానీ, ప్రత్యేకంగా ఈ గ్రామానికి గతంలో మా గ్రామ పంచాయతీకి 8 ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. ఆ 8 ఇందిరమ్మ ఇళ్లలో దగ్గర 6 పూర్తిగా వస్తుంది. దాంట్లో 2 కొన్ని కారణాల వల్ల, వాళ్ళకి ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని 2 ఇళ్ళు పూర్తి కాలేదు, అది ఇంకా స్టార్ట్ చేయలేదు. దానికి కూడా ముందుండి నేను వాళ్ళకు ప్రోత్సహించి అది కూడా పనులు పూర్తి అయ్యేటట్టు చేయగలుగుతానని నేను మాట ఇస్తున్నాను. అదే కాకుండా మా గ్రామ పంచాయతీకి కొన్ని ఇండ్లు దగ్గర ఒక 15 నుంచి ఒక 20 ఇండ్లు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఈ తండాకు 20 ఇళ్ళు తెప్పించి ఈ గ్రామానికి ముందుండి ఈ ఇందిరమ్మ ఇళ్ళు పూర్తి చేపిస్తానని నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా వీధి దీపాలు మరియు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమీ ఉన్నా అదే కాకుండా మా గ్రామ పంచాయతీ ఆవాసమైన మేఘ్య తండా కానీ, గాజులగూడెం కానీ, మా తండాలో ఉన్న సమస్యలన్నీ పూర్తి చేపిస్తానని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పూర్తి చేపిస్తానని నేను ఈ మాట ఇస్తున్నాను. అదేవిధంగా మా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మేఘ్య తండా ప్రత్యేకంగా వెనకబడిన గ్రామం, అది వెనకబడిన తండా. అది ఆ తండాలో దగ్గర ఒక 20 ఇళ్ళు ఉన్నాయి. ఆ ఇళ్లలో దగ్గర వెనకబడి ఉన్నారు. వాళ్ళకు రోడ్డు సౌకర్యం లేదు. సరిగా వీధి దీపాలు కూడా సరిగా వెలుగుతలేవు. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఆ పనులన్నీ పూర్తి చేపిస్తానని మాట ఇస్తున్నాను. ఈసారి నాకు ఒక అమూల్యమైన ఓటేసి, ఉంగరం గుర్తు మీద అమూల్యమైన ఓటేసి నన్ను ఒక మెజార్టీతో గెలిపించాలని నా తరపున, నా తండా తరపున ప్రత్యేకంగా ప్రజలకు కోరుచున్నాను. అది